నిమిషం బా ఓకే మీరు సెటిల్ అవుతే స్టార్ట్ మాట్లాడా చెప్పేసి అందరికీ నమస్కారం అండి. వాళ్ళ ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన పాలిటిక్స్ లో రాకముందు గత 5 ఏళ్ళ నుంచి నాకు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా నాకు ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి నేను వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా, నాకు అప్పుడే అనిపించింది. నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడు అదే మూడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్ లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 తీసుకొచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పులేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా.
ఏది సండే ఎమ్మెల్యే సండే మాత్రం వస్తాడు. శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరంలో మనకు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, సూపర్ 6 లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి. అదే నా యొక్క ఆశయం. అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగానే తల్లి. చింతపండు పెరిగింది, ఉప్పు పెరిగింది, చక్కెర చేదైపోయింది, వంట నూనె ఆకాశంలో ఉంది, అవునా కాదా? అందుకే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, చెప్పండి డ్రైవర్కి, బాబే డ్రైవర్ చలో కదలమని చెప్పండి. సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఉద్యోగాలు కావాలా లేదా? మీకు జాబు రావాలంటే అది మన వల్లనే సాధ్యం. నేను పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతా. అందుకే మీ అందరినీ కోరుతున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే, 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడే చెప్తా, ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి.